అందుకే నమస్కారం. ఈరోజు మన స్మృతి మందన్న మన ఉమెన్ క్రికెట్ టీం ఉన్నారు కదా, వైస్ కెప్టెన్, తనకి తన బాయ్ ఫ్రెండ్ పలాష్కి మ్యారేజ్. కోర్స్ రేపు 23వ తారీఖు. అద్భుతంగా అంగరంగ వైభవంగా అరేంజ్మెంట్స్ మొత్తం నడుస్తున్నాయి. అకస్మాత్తుగా అరేంజ్మెంట్స్ ఆపేశారు. ఆ వేదిక డెకరేషన్ మొత్తం ఆపేశారు. ఆల్మోస్ట్ వచ్చినటువంటి గెస్ట్లు అంతా కూడా రిటర్న్ అవుతున్నారు. ఏమైంది? మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజ్ అంటే ఇదే. మనం ఒకటి అనుకుంటే దైవం ఒకటి ఇద్దరు ఉన్నట్టు. అంతా రెడీ అయింది, ఇంకా అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. గత కొద్ది రోజులుగా మెహందీ అవి ఇవి బిందాస్గా నడిచే టీం అంతా వచ్చారు, బయట వాళ్ళు వచ్చారు మొత్తం. అకస్మాత్తుగా ఇందాక వాళ్ళ నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. బహుశా వయసు మీద పడటం వల్ల ఈ పెళ్లి పనుల్లో భాగంగా అలసిపోయి ఉండొచ్చు, ఓవర్ ఎగ్జైట్మెంట్ అయి ఉండొచ్చు, లేదా ఆయనకి హెల్త్ ఏదైనా కొంచెం లోపల తేడా అయి ఉండొచ్చు. ఇమ్మీడియట్గా పెళ్ళిని ఆపారు. మేబీ వాయిదా అనొచ్చు. ఆయన పూర్తిగా కోలుకున్నాక డాక్టర్లు చెప్పిన దాన్ని బట్టి అప్పుడు మరలా పెళ్లి డేట్ పెట్టుకుంటామని అన్నారు. మేబీ ఇక అప్పుడు అత్యంత సన్నిహితుల మధ్య ఏ గుడిలోనో లేదన్నప్పుడు ఏదన్నా ఒక రిసార్ట్లోనో మేబీ అలా చేసుకుంటారని అనుకుంటూనే ఇంత గ్రాండ్గా అయితే చేయకపోవచ్చు. బట్ వేడుకలు అవన్నీ బ్రహ్మాండంగా జరిగాయి కాబట్టి మెమరీస్గా ఉండిపోతాయి. ఇక పెళ్ళి అన్నప్పుడు మరీ ఆర్భాటం లాంటివి లేకుండా సన్నిహితుల సమక్షంలో చేసుకుంటారని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రీసెంట్ టైమ్స్లో చాలామంది పెద్దవాళ్ళకి నిన్న కూడా నేను వార్త చూశాను. కూతురికి పెళ్ళయింది, పెళ్ళైన కాసేపు వాళ్ళ నాన్న చనిపోయాడు. సేమ్ ఇదే ఆనందం కావచ్చు, ఓవర్ ఎగ్జైట్మెంట్ కావచ్చు, ఆ పనులు హడకులు బిజీ కావచ్చు, లైక్ అలా. సో తండ్రులు, పెళ్లి కూతురు యొక్క తండ్రులు ఎవరైతే ఉన్నారో అలా అసలు మీరు ఎక్కువ ఇదికి లోన్ అవ్వకండి. అండ్ పెళ్లి కూతురు కూడా కొంచెం మీ నాన్నగారిని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండండి. ఈయనైతే ప్రజెంట్ హెల్త్ అయితే ఓకే, బట్ పూర్తిగా కోలుకున్నాకే పెళ్ళి అని చెప్పి స్మృతి చెప్పింది. అండ్ పెళ్లి కొడుకు పలాష్ అతను కూడా ఓకే అని అన్నాడు.